వదిన ఏంటొదిన లంచ్కి కూడా రాలేదు. ఆకలిగా లేదు జగదాత్రి. ల్యాండ్ గురించి ఆలోచిస్తున్నావు అక్క? అవును కేదార్, ఆ ప్రాజెక్ట్ మన పరువుకి పరీక్ష లాంటిది. ఇప్పుడు గాని ప్రాజెక్ట్ ఆపితే వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర డబ్బులు లేక ప్రాజెక్ట్ ఆపేశారని మార్కెట్లో మాట వినిపించడం స్టార్ట్ అవుతుంది. అదే జరిగితే మిగిలిన బిజినెస్ లో ఇన్వెస్టర్స్ పానిక్ అవుతారు. అది కంపెనీకి అస్సలు మంచిది కాదు. వదిన, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న మనం భయపడాల్సిన అవసరమే లేదు. కోర్టులో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ప్రస్తుతానికి వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకుని ఉండొచ్చేమో కానీ ఆ కేసు ఎక్కువ రోజులు నిలబడదు కదా. ఈ కొన్ని రోజుల గ్యాప్ చాలు జగదాత్రి, మార్కెట్లో మాట స్ప్రెడ్ అవ్వడానికి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి. మీరు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని దాటుకుని ఈ స్థాయికి వచ్చి ఉంటాను. కరెక్టే కానీ ఈసారి మీరు చేస్తున్న పోరాటం హోమ్ మినిస్టర్తో. అదే కాస్త టెన్షన్ గా ఉంది. ఆ మినిస్టర్ మొండిదక్క. కావాలంటే తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి గెలవాలని ప్రయత్నిస్తుంది. కరెక్టే. మినిస్టర్ మీద గెలిచే దారి కూడా కనిపిస్తుంది. లాయర్స్ తో మాట్లాడాను, వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ తో వస్తారు. చూద్దాం ఏమవుతుందో. ఆ మినిస్టర్ వల్ల ఇంకా మనం ఎన్ని కోల్పోవాలో అర్థం కావట్లేదు కేదార్. 25 ఏళ్ల క్రితం మా అమ్మ చావుకి కారణమైంది. మొన్న అనాథాశ్రమానికి మా అమ్మ పేరు పెట్టనివ్వకుండా ఆపి అవమానించింది.